బంగారం ప్రైస్ ఎట్లా చెప్పు బ్రో. బంగారం ప్రైస్ ఎట్లా అని తెలుసుకున్నాను. ఇదిగోండి ఇదొకటి ఇదొకటి మీరిద్దరు ఇక్కడ తీసుకోండి. మీ బళ్ళు లోపల పోతాయి. ఎట్లొస్తాయి నేను తెస్తాను. ఓకే మీరు అంకుల్ వాళ్ళని అడుగురు ఎంత తీసుకుంటారా నేను ఎవరైనా బయట సరే మేకని మాట్లాడిపి నీ మేక మాట్లాడతాను 6 నెంబర్ పెట్టినావు. మిగతా దాంట్లో పడితే ప్లస్ అవుతుంది కదా, దానికి యాడ్ అవ్వవు కదా, డిజిట్ పెరుగుతుంది కదా. 1 1 1 1 1 1 అన్ని వన్లు పడాలా? అన్ని 6 పడితే అది వస్తుంది. అన్ని 6 అన్ని వన్లు పడ్డాయి. 36 ఓకే 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 ఓకే. 70 బాక్స్ చిచ్చుపడి బాగున్నావా? హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ బైగర్ ఎస్పీ. సో ఈరోజు 3 ఫిబ్రవరి 2024. ఈ వీడియో చూస్తున్నప్పటి వరకు చాలా రోజులు అయిపోయి ఉండుంటాయి. సో రీసెంట్గా ఏం జరిగిందంటే మా మమ్మీ కాల్ చేసి మేడారం వెళ్దాం రా, నీ పెళ్లి మంచి జరిగి అంత మంచి జరిగితే వస్తా, నీ ఎత్తు బంగారం ఇస్తా అని నా గురించి మొక్కుకుందంట. సో ఎప్పటి నుంచో నాకు కూడా మేడారం వెళ్ళాలి, మా ఫ్యామిలీతో వెళ్ళాలని కోరిక ఉండే. సో నేను మా వైఫ్ కలిసి మా ఇంటికి బయలుదేరినాం. బబ్బు గారు ఎదురు చూస్తున్నాడు నా గురించి. దాని ఆనందం చూడరు ఎట్లుందో. అయ్యయ్యయ్యయ్యయ్యయ్య చిచ్చుబడి బాగున్నావా? ఎవరు ఇల్లు అనుకుంటున్నా? చిచ్చుబడి బాగున్నావా? సో ఇంటికి వెళ్ళగానే ఫస్ట్ షాప్కి వెళ్ళి నా ఎత్తు బంగారం జోకిచ్చినాం. సో నేను 70 kgs ఉన్నా. 70 kgs అంటే మా మమ్మీ ఏమన్నదంటే మొత్తం బంగారం ఎందుకు, సగం బంగారం తీసుకుందాం, మిగతా సగం ఏమైనా ఉంటే ఉండిలో పైసలు వేద్దాం, అక్కడ గుడికి ఖర్చులకు దేనికన్నా మన తరపు నుంచి అవుతుంది కదా అంటే, అరే ఇవ్వాల్సిన కూడా మంచిగా ఉంది కదా అని చెప్పి సరే అనేసిన. సో బంగారం తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఇక మా డాడీ అప్పటికే 2 క్రూజర్స్ మాట్లాడేసిండు, ఫ్యామిలీ మొత్తం వెళ్తున్నాం. యాజ్ యూజువల్ తెలిసిందే కదా, ఫార్మాలిటీస్ అన్నప్పుడు కింద బండి కింద నిమ్మకాయలు పెట్టడం, ఆ తొక్కిచ్చి వెళ్ళడం, మంచిగా మొక్కుకోవడం. సో ఇవన్నీ మా డాడీ కొంచెం ఫార్మాలిటీస్ ఎక్కువ పాటిస్తాడు అన్నట్టు. సో మా డాడీ పూజ చేసి అక్కడి నుంచి ఇక స్టార్ట్ అయినాం. మధ్యాహ్నం 2 గంటలకు స్టార్ట్ అయినాం. సో మేడారంకి 60-70 కిలోమీటర్స్ ఉందనగా అక్కడ అంతా రోడ్ వర్క్ జరుగుతుంది. ఎవరైనా నైట్ టైం వచ్చే వాళ్ళు ఉంటే కాస్త జాగ్రత్తగా చూసుకొని డ్రైవ్ చేయండి. సో ములుగు ఎంటర్ అవ్వగానే ఫస్ట్ మనకు వచ్చేది గట్టమ్మ టెంపుల్. సో అక్కడ మేడారం వెళ్ళే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా అక్కడ ఆగి కొబ్బరికాయ కొట్టి అమ్మ అంతా మంచి చేరాలని మొక్కొని, సో గట్టమ్మ టెంపుల్ దగ్గర నుంచి మేడారం బయలుదేరిపోయాం. ఆల్మోస్ట్ 6 o'clock 6:10 6:15 ఆ టైం అవుతుంది అనుకుంటా. అక్కడికి మేడారం రీచ్ అయినాం. మేడారం రీచ్ అవ్వగానే నేనే కాదు, నాతో పాటు చాలా మందికి వచ్చే ఫస్ట్ క్వశ్చన్ ఏంటో తెలుసా మైండ్లో, మేడారంలో పబ్లిక్ ఎంతమంది ఉన్నారు, ఫుల్ జాతరలో ఫుల్ పబ్లిక్ ఉన్నారా, ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి. సో నాకు కూడా అట్లనే అనిపించింది, మేడారం పోతే ఫుల్ పబ్లిక్ ఉంటారేమో. కానీ అదేందో నేను ఒక 3 weeks ముందే వెళ్ళినా కాబట్టి నాకు ఎంత పబ్లిక్ ఏమీ అనిపించలేదు. అంటే మేము వెళ్ళిన సాటర్డే, సండే రోజు మార్నింగ్ దర్శనం చేసుకుందాం అనుకున్నాం, సాటర్డే నైట్ నిద్ర చేద్దాం అనుకున్నాం. సో సాటర్డే రోజు వెళ్ళాం కాబట్టి మాకు పబ్లిక్ అంతగా ఏమీ అనిపించలేదు. సో అక్కడ జంపనాబాబు పక్కన డేరాలు వేసారు, అన్ని టెంట్లు వేసారు. సమ్ 4-5 acresలో వాళ్ళు రెంట్ తీసుకొని టెంట్లు వేసారంట. ఒక్కొక్క టెంట్ కాస్ట్ ఎంతనో ఒకసారి మీరే చూడండి, అది దాని సైజ్ ఎంత ఉంది, ఇవన్నీ ఒకసారి విజువల్స్ చూడండి. ఇదిగోండి ఇదొకటి ఇదొకటి మీరిద్దరు ఇక్కడ తీసుకోండి. మీ బళ్ళు లోపల పోతాయి. ఎట్లొస్తాయి నేను తెస్తాను. ఓకే మంచి మంచిగా వస్తాయి. ఓకేనా మంచిగా వస్తాయి.
ఇక్కడికి వస్తాయి బళ్ళు ఇక్కడికి అది కట్టుకోవడానికి మన గ్రామం నుంచి తెచ్చుకోవాలి. లేదు అనుకుంటే 20 రూపాయలు పడుతుంది, ఒక క్యాన్ పెట్టి కట్టుకోవాలి. వచ్చి కూర్చొని మొత్తం పంపిస్తారని కాదు, బండ్లుగా బండి పోతామని చెప్పేసి బండ్లుగా ఎవరి రెంట్ నీదే తెలుసా విషయం. ఇప్పుడు 4 కిరాయి బండి కదా నువ్వు నీ బండి తీస్తే 2 బండ్లు పోతాయి. మనోడు ముందుకు పోనీ మనం టైమ్స్ 8-8:30 అవుతున్నట్టుంది. ఆ టైంలో ఇక భోజనాలు వండడం స్టార్ట్ చేశారు మా వాళ్ళు. ఇక భోజనాలు అంటే తెలిసిందే కదా, మనకు నీళ్ళు కావాలంటే ఆయన ఏం చెప్పిండంటే 20 రూపాయలకి ఒక క్యాన్ దొరుకుద్ది అని చెప్పి ఆయనే చెప్పిండు టెంట్ తీసుకునే ముందు. ఆ షాప్ కూడా ఆయనే చూపెట్టిండు. ఆ షాప్ దగ్గరకు పోయి అడిగేవారికి ఆంటీ ఏమన్నది అంటే నాకు గుండె అయిపోయింది ఒకటేసారి. అదేందో చూడురి. మీరు అంకుల్ వాళ్ళనే అడుగురు ఎంత తీసుకుంటారో నేను. ఎవరైనా బయట సరే చూసిరా, అవును నిజమే. క్యాన్కి 50 రూపీస్ అన్నారు, బయట ఇంకా 60-70 కూడా అమ్ముతారంట. వీళ్ళైతే 50 రూపీస్కి అమ్ముతారంట. ఆ టెంట్ డేరా ఆయనే తీసుకున్నాం కదా మేము, ఆయనే చెప్పిండు, ఆయనే పంపించిండు. 20 రూపాయల క్యాన్ అంటే లేదు ఆయనే అడుగుపోండి, 20 రూపీస్ కాదు 50 రూపీస్ అయితేనే పోస్తాం, మీ దగ్గరకు వచ్చి మరీ పోస్తాం, ఇక మీరు తీసుకుపోయిన 50, మేము వచ్చి పోసిన 50, అది మీ ఇష్టం అన్నారు. ఇక ఏం చేయాలో అర్థం కాక ఆశ్చర్యంతో నేను మళ్ళీ వచ్చి ఆ పక్కన వేరే షాప్ ఉంటే ఆడకు పోయి అడిగితే వాళ్ళు 30 రూపీస్కే వస్తా అంటే ఆ 30 రూపీస్లో మేనేజ్ చేసేసినాం. సో అలా రాత్రి తినడం అయిపోయిన తర్వాత ఇక తెలిసిందే కదా, జాతరలో పోగానే తిని వండుకునే కాకుండా నేను మా కజిన్స్ అందరం కలిసి అట్లా సరదాగా వెళ్ళినాం. ఏమేమి జరుగుతుంది, ఏమేమి షాపులు వేసారు, ఏమేమవుతుందని చూద్దామని వెళ్ళినాం. అక్కడ ఇక మాకు ఏమేమి ఎక్స్పీరియన్స్ అయినామో ఈ విజువల్స్ అనేది చూసేయండి. ఇప్పుడు ఎట్లా ప్రాసెస్ ఎట్లా? మీరు ఇక్కడ నుంచి వేయాలన్నా మీ ఇష్టం, ఎన్ని బాగా వేసుకోవచ్చు, అన్ని కూడా వేసుకోవచ్చు. ఒకసారి టోటల్ ఎలా పడుతుంది నెంబర్లలో టోటల్ చేస్తా, నెంబర్ కలుస్తుంది బరాబర్ ఇస్తా. ఓకే, నెంబర్ కలగకపోతే కథం కలుస్తుంది అన్న బరాబర్ ప్రైస్ ఏదో ఒకటి వస్తుంది. థ్యాంక్ యూ. 6 నెంబర్ పెట్టిండు, మిగతా వాళ్ళు ఏడో పడతారు. 6 నెంబర్ పెట్టినావు, మిగతా దాంట్లో పడితే ప్లస్ అవుతుంది కదా, దానికి యాడ్ అవ్వవు కదా, డిజిట్ పెరుగుతుంది కదా. 1 అన్ని బండ్లు పడాలా? అన్ని 6 పడితే అది వస్తుంది. అన్ని 6 అన్ని బండ్లు పడ్డాయి 36 బండ్లో పడుతున్నావా? ఓకే 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 ఓకే. హిందీ కొట్టాలి. 1 charge 40, ప్రైజ్ మనీ 150. ఇవ్వలేరుగా. ఓకే, బ్రో బంగారం ప్రైస్ ఎట్లా చెప్పు బ్రో? బంగారం ప్రైస్ ఎట్లా అని తెలుసుకున్నాను. 70కి ఇది కేజీ. ఓకే, థ్యాంక్ యూ. ట్రై చేస్తున్నాను. సో చూసారు కదా, ఇక్కడ బంగారం ప్రైస్ 70 రూపీస్ అంట. మేము అక్కడ 45, 47 రూపీస్, 50 రూపీస్ వరకు కొనుక్కున్నాం. మాకైతే 50 రూపీస్లో వచ్చేసింది. ఇక్కడైతే 70. సీజన్లో ఇంకా పెరుగుతుందేమో. ఇవన్నీ గేమ్ షోస్ అయితే ప్రస్తుతానికి ఉన్నాయి. ఇక పండుగ దగ్గరికి వచ్చిన తర్వాత బోల్డ్ అని షాప్స్ వస్తాయంట. సో కాలు తీసి కాలు పెట్టేంత సందు ఉండదని చెప్పి ఇక్కడ పబ్లిక్ చెప్తున్నారు. ఎట్లా అయితే 280 అంట, లైవ్ బర్డ్ అయితేనేమో 170 అంట. కేజీ 270, లైవ్ బోర్డ్ 170. కొట్టనికి మళ్ళీ ఎక్స్ట్రా. సో అవన్నీ తిరిగేసి మళ్ళీ టెంట్కి వచ్చి పండుకున్న తర్వాత ఈ సౌండ్స్ ఏందో మీరే చూడండి. ఒకసారి చూసి ఈ సౌండ్స్ ఏందో కింద కామెంట్ చేయండి.
సో పక్కన డేరాసే ఉంటాయి కాబట్టి వాళ్ళు వీళ్ళు పడుకున్నాక వాళ్ళు గురు కొడుతుంటారు, ఆ డిస్టర్బెన్స్ కూడా మనకు వస్తుంటుంది. ఇవి కూడా కొన్ని అడ్జస్ట్ అయిపోవాలి మనం. సో రేపు సండే, రేపు సమ్మక్క సారక్క జాతరలో ఏమేమి ఉన్నాయి, అసలు ఏమేమి జరుగుతుంది, అసలు పబ్లిక్ ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ రేపు మార్నింగ్ మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తా ఖచ్చితంగా. సో మీకు కనుక ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. మీ ఎక్స్పీరియన్స్ కూడా ఎలా ఉంది, అక్కడ మేడారం వెళ్ళిన వాళ్ళు ఎలా ఉంటారు కదా, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది కింద కామెంట్ రూపంలో మాకు మెన్షన్ చేయొచ్చు. మీరు నాతో షేర్ చేసుకోవచ్చు, నేను మీతో షేర్ చేసుకున్నట్టే. సో ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ మీరు మీ సపోర్ట్, మీ సబ్స్క్రైబ్, ఒక బటన్, ఒక లైక్, ఒక షేర్ ఇట్లాంటివి ఏమున్నాయో అవన్నీ మీరు చేస్తే నాకు చాలా యూజ్ అవుద్ది. సో ఇలాంటి మంచి మంచి కంటెంట్ ఇంకా మీకోసం తెస్తూనే ఉంటా. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్.